ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ దేవుడు తన ఉచితమైన కృప చేత భద్రపరిచి రక్షించి ఉన్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. వాక్య భాగములోనికి వెళ్దాం. ఈ దినమున వాక్య భాగము ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవునుగాక. ఎందుకు నేను ఈ యొక్క అంశమును మీ వద్దకు తీసుకొచ్చానంటే, ఈ దినాన్న అనేక మంది దేవుని యందు భయభక్తులతో నడుస్తున్న మన ఒక బ్రహ్మ జీవితమును కలిగి జీవిస్తూ ఉన్నారు. అనేక మంది దినాన అశ్రద్ధ గుండా వెళ్తూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి ఒక్క దైవికమైన పనులలో దేవుని యందు నేను ఏదో నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, విధేయత కలిగి జీవిస్తున్నానని భ్రమ జీవితము కలిగి, అశ్రద్ధ కలిగి బ్రతుకుతూ ఉన్న క్రైస్తవులను మనం అనేకులను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, నీవు దేవుని యందు విశ్వాసములో కొనసాగింపబడుచున్న నీ జీవితంలో దేవుని యందు బహు భయభక్తుడిగా నువ్వు కలిగి జీవించాలి. దేవుని యందు బహు విశ్వాసత కలిగి జీవించాలి. దేవుని యందు బహు యథార్థత కలిగి నువ్వు నడిచే వ్యక్తిగా నీ జీవిత యాత్రను ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనము చేసే పని ఏదైనప్పటికీ, అది పరిచర్యే కావచ్చు, నీ జీవనోపాధి కావచ్చు, నీవు చేస్తున్న ఏ పనిలోనైనా నువ్వు నమ్మకత్వము కాపాడుకోవాలి. దేవుని వాక్యం అంటుంది కదా, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇదేనా అనేక మంది దేవుని యొక్క దీవెనలు పొందలేకపోతూ ఉన్నారు. అనేక మంది దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతూ ఉన్నారు. మరి ఇదేనా నువ్వు ఏం కలిగి జీవిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని యందు బహు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. బహు విశ్వాసము కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని యందు యథార్థతను కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవాతి దేవుడు దావీదు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సంబోధన చేస్తూ ఉన్నాడు. మరి ఇదేనా దేవుని పరిచర్యలో నువ్వు దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తున్నావా? దేవుని యొక్క పనులలో నువ్వు నమ్మకం కలిగి జీవిస్తున్నావా? లేదా నీ జీవనోపాధి వ్యాపారమైనా, చేత పనైనా, అది ఏదైనప్పటికీ ఉద్యోగమైనా, నువ్వు చేస్తున్న చోట నువ్వు నమ్మకత్వమును కాపాడుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అశ్రద్ధకు తావు అసలు నువ్వు ఇవ్వకూడదని దేవుని నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది యెహోవా కార్యమని గుర్తించాలి. దేవుడు నీకు ఏదైతే పనిని అప్పగించాడో ఆ పనిలో నువ్వు నమ్మకము కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని మనం చూసుకున్నట్లయితే, అనేక మంది దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టి, దేవుడు వారికి అప్పగించిన పనిని మరిచిపోయి, వారికి అప్పగింపబడిన ఆ కృప బాధ్యతలను విడిచిపెట్టి అనేక మంది శాపగ్రస్తులు ఉన్నట్లుగా, వారి జీవితాలలో మేలును కాక కీడును అనుభవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. భక్తుడైన యోనాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తనకు ఇచ్చిన పరిచర్యను విడిచిపెట్టి తన స్వచిత్తమును ఆధారం చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు అనేక మంది శోధనలు, అనేకమైన బాధ, అనేకమైన ఇబ్బందులు యోనా కలిగి ఉన్నాడు. తన మాత్రమే కాదు, తనతో ఉన్న ప్రతి అనేక మంది జీవితాలను కూడా శ్రమల గుండా నడిపించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. రే సహోదరుడా, నువ్వు చేస్తున్న చిన్న తప్పిదము నీకే కదది, కానీ నీకును నీ కుటుంబాన్ని కూడా అది శాపముగా మార్చబడతాది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి వ్యక్తిగా నువ్వు నడిపింపబడాలి. నువ్వు అనుకుంటున్నావేమో, నా ఇష్టము, నా చిత్తము, నేను ఏది చేసినా ఎవరు ఏమి చెప్తారు, ఎవరు ఏమని ఆపగలుగుతారని మనం మాట్లాడుతూ ఉన్నామేమో. లేదు, నువ్వు ఒకసారి దేవునికి అప్పగింపబడిన తర్వాత నువ్వు సమస్తము కూడా దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు. నువ్వు ఏది చేస్తున్నా, నువ్వు దేవుని బిడ్డగా పిలువబడిన దినము మొదలుకొని దేవుడు ప్రభువైన దేవుని యందు ప్రభు చేతకు నువ్వు అప్పగింపబడిన దినము మొదలుకొని నువ్వు నీ కంట్రోల్లో లేవు, కానీ నువ్వు దేవుని కంట్రోల్లో ఉన్నావని ఆ మాట నువ్వు మర్చిపోవద్దు. యోనా మర్చిపోయి నిద్రపోతూ ఉన్నాడు. ఇదే నన్ను అనేక మంది కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాలలో, వారి యొక్క ఆత్మీయ స్థితులలో నిద్రపోతూ తనము కలిగి జీవిస్తూ ఉన్నారు.
విశ్వాసంలో బలహీనులైపోతూ ఉన్నారు. విశ్వాసంలో వారి యొక్క జీవితము అనగారిపోతూ ఉంది. అందుకే వారు అనేకమైన అశ్రద్ధలు గుండా, అనేకమైన శాపముల గుండా, అనేకమైన బాధల గుండా వారు ఏది చేస్తున్నప్పటికీ వారు చేస్తున్న దానిలో కీడునే వారు అనుభవిస్తున్నారు, కానీ మేలు అనుభవించలేకపోతూ ఉన్నారు. కానీ దినాన మన మనుషుల కోసం కాదు, కానీ దేవుని కోసం, దేవుని పని కోసము, దేవుని చిత్తము కోసము సమస్తమును చేసేవారిగా ఈ దినాలను మార్చబడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మీరు ప్రభువును సేవించుచున్నారు గనుక హృదయపూర్వకముగా చేయడని కొలస్సీ పత్రిక ఈ 3వ అధ్యాయము 23వ వచనములో తేటగా సెలవిస్తూ ఉన్నాడు. ఇది నువ్వు మనుషుల కోసం చేయకూడదు, మనుషుల మెప్పు కోసం చేయకూడదు, మనుషుల యొక్క ఆలోచనల కోసం చేయకూడదు. ఇదే నన్ను ఎక్కడ చూసినా, ఏ మందిరములలో చూసినా మనిషి కోసము చేసేవారు అధికమైపోతూ ఉన్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న ప్రియ కుమార్తె కుమారుడా, నువ్వు దేవుని కోసమే పనిచేసేవాడిగా ఉండాలి. దేవుని చిత్తము కోసమే పనిచేసేవాడిగా నువ్వు మార్చబడాలని ఈ దినాన్న నీకు తెలియపరుస్తూ ఉన్నాను. అశ్రద్ధ అంటే ఏమిటి అని మనం ఆలోచించుకున్నట్లయితే, పనిని అరకొరగా చేయడము, ఆలస్యంగా చేయడము, అలసత్వంగా ప్రదర్శించడము, దేవునికి ఇవ్వవలసిన ఉత్తమమైన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన ఘనమైన సమయాన్ని, దేవునికి చెల్లించవలసిన ఆ ఘనతను నువ్వు దేవునికి చెల్లించకుండా మనుషులకు చెల్లించడము. ఒకవేళ నీ బలమును అంత లోకానికి ఉపయోగించుకుని, నీ సమయమును లోకమునకు ఉపయోగించుకుని నువ్వు చేయవలసిన సమయంలో కాక పనికిరాని సమయంలో నువ్వు దేవుని దగ్గర రావడమే అశ్రద్ధ. అది అశ్రద్ధతో కూడిన పనిని దేవాతి దేవుడు తన వాక్యము చేత సెలవిస్తూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్పగలుగుతున్నాను, అశ్రద్ధ అనేది కేవలము పొరపాటు కాదు, కానీ అది దేవుని దృష్టిలో తీవ్రమైన లోపము. అది దేవుని దృష్టిలో బహు క్రూరమైన, దేవుని దృష్టిలో అది బహు భయంకరమైన తీవ్రమైన లోపముగా మనము ఆలోచన చేయాలి. అశ్రద్ధ కలిగి అనేక మంది జీవిస్తున్నారు. సహోదరి సహోదరుడా, ఈ వచనంలో చాలా కఠినంగా ఒక మాట సంబోధించబడ్డది. దాన్ని ఏంటంటే శాపగ్రస్తుడు. ఇదేనా నువ్వు దేవుని పరిచర్యలో అశ్రద్ధ కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు అప్పగించిన తలాంతులను ఆయన మరలా తీసేసుకుంటాడు. దేవుడు నీకు అప్పగించిన, ప్రభు నీకు అప్పగించిన దానిలో నువ్వు నమ్మకత్వమును కలిగి జీవించాలి. దేవుడు నీకు అప్పగించిన దానిలో నువ్వు యథార్థత కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో నువ్వు యథార్థకరంగా నడిచినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా జీవించినప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా ప్రభువు దానిని అభివృద్ధి చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములు మనం చూసుకున్నట్లయితే, ఒక యజమానుడు తను వెళుతూ తన దాసులకు తలంతులను ఇచ్చాడు. కష్టపడేవాడు, శ్రద్ధ కలిగిన వాడు దానిని అభివృద్ధి చేశాడు, దానిని విస్తరింపజేశాడు. కానీ బద్ధకస్తుడు, అశ్రద్ధ కలిగిన వాడు ఏమి చేశాడనంటే దానిని అలాగే ఉంచుకున్నాడు. యజమానుడు అంటూ ఉన్నాడు, నేను నీకు అప్పగించిన దానిలో నువ్వు యథార్థత చెప్పలేదు కాబట్టి నువ్వు నా యొద్ద నుండి తొలగిపో. శ్రద్ధ కలిగి చేసిన వాడికి తను కలిగిన దానికన్నా అద్భుతమైన ఆశీర్వాదాలు ఆ యజమానుడు ఇచ్చాడు. దేవుడు నీ జీవితంలో అభివృద్ధి కలగజేయాలన్నా, నీ దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు కలగజేయాలన్నా, ప్రభు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న స్థితి కన్నా అద్భుత రీతైన స్థితి దేవుడు నీకు అనుగ్రహించాలన్నా ఆయన సన్నిధిలో నువ్వు శ్రద్ధ కలిగి బ్రతికేవాడిగా, ఆయన తలంతులు నువ్వు వాడుకునేవాడుగా, దేవుడు నీకు పాటల తలంతులు ఇచ్చాడా, దానిలో నమ్మకత్వం కలిగి జీవించు. వాక్య తలంతులు ఇచ్చాడా, నమ్మకము కలిగి జీవించు. దేవుని సన్నిధిలో పరిచర్య తలంతు ఇచ్చాడా, నమ్మకము కలిగి జీవించు. దేవుని పరిచర్యలో సహకారము చేసే తలంతు ఇచ్చాడా, దానిలో నమ్మకత్వం కలిగి జీవించు. అది నీ దేవుని సన్నిధిలో, దేవుని పనిలో అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు అశ్రద్ధగా జీవించినట్లయితే నువ్వు శాపగ్రస్తుడిగా మార్చబడతావని మర్చిపోవద్దు. మనం చూసుకున్నట్లయితే అశ్రద్ధ మన ఆత్మీయ ఎదుగుదలను ఆపివేస్తుంది, దేవుని దీవెనలకు దూరం చేస్తుంది. ఇదేనా అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు అశ్రద్ధను కొనసాగిస్తున్నారు. నువ్వు ఒకప్పుడు శ్రద్ధ కలిగిన వాడివి, నువ్వు ఒకప్పుడు దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడివే, ప్రభు యందు నమ్మకమైన విశ్వాసం చూపిన వాడివే, నువ్వు నీ కుటుంబాన్ని మోటివేషన్ చేసి నీ కుటుంబాన్ని బలపరిచిన వ్యక్తివే. కానీ దినాన్న నీ ద్వారా నీ కుటుంబము నాశనము గుండా వెళ్తుందేమో, నీ ద్వారా నీ కుటుంబము అశ్రద్ధ గుండా వెళ్తుందేమో. నీవు నీ కుటుంబ జీవితాన్ని, నీ పరిచర్య జీవితాన్ని, నీ చుట్టూ ఉన్న జన సమూహములను, విశ్వాస సమూహములను నువ్వు బలహీనపరిచే వ్యక్తిగా ఉన్నావేమో. అయితే జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. మరలా నువ్వు నీ అశ్రద్ధను విడిచిపెట్టి, అపనమ్మకమును విడిచిపెట్టి,
ఆ ఒక బద్ధకమును విడిచిపెట్టి నువ్వు దేవుని పనిలో మరలా నువ్వు కొనసాగింపబడినప్పుడు దేవుడు నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు కొంచెములోనే నమ్మకముగా ఉంటే ప్రభు నీ జీవితంలో అద్భుతకరంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నీకు కలిగి ఉన్నది కొద్దిదేమో. నీ కుటుంబంలో నువ్వు కొద్దివాడిగా ఉన్నావు, నీ పరిచర్యలో నువ్వు కొద్దివాడిగా ఉన్నావు, నీ ఉద్యోగంలో నువ్వు కొద్దివాడిగా ఉన్నావు. అయితే నువ్వు మర్చిపోవద్దు, నువ్వు కొద్ది దానిలో నువ్వు నమ్మకము కలిగి జీవించినట్లయితే ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించడము మొదలు పెడతాడు. ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మయందు తీవ్రత గలవాడు ప్రభును సేవించదు. నువ్వు ఆత్మయందు తీవ్రత కలిగి జీవించు, ఆత్మయందు భయభక్తులు కలిగి జీవించు. ప్రభు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు. మరుముఖ్యంగా క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పనిలో నువ్వు చేస్తున్నప్పుడు మనుషులను బట్టి నువ్వు చేయకు, మనుషుల పద్ధతులను బట్టి నువ్వు చేయకు, మనుషుల మెప్పు కోసం నువ్వు చేయకు. దేవుడు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడని, ప్రభు నిన్ను పరిశీలిస్తున్నాడని ఒక భయభక్తులతో నువ్వు చేసినట్లయితే నువ్వు దేవుని యొక్క పనులలో భయభక్తులతో నడిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడని మర్చిపోవద్దు. మన చేతికి అప్పగింపబడిన పని చిన్నదైనా పెద్దదైనా దాని దేవునికి మహిమ కోసము శ్రద్ధగా చేసేవారిగా మార్చబడాలి. ఆ శ్రద్ధను విడిచిపెట్టు, నమ్మకమైన దాసులుగా నువ్వు మార్చబడాలి. ప్రభు చేత నమ్మకమైన దాసుడని పిలిపించుకునే ఒక గొప్ప అవకాశం నువ్వు పొందుకో. ఇది నన్నటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గుర్తుంచుకోవాల్సిన మాట, దేవుడు మన ఫలితాల కంటే మనము చేసే నమ్మకత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఫలితాన్ని, నీ సక్సెస్ ఆయన చూడడు. ఆయన చూసేది నమ్మకత్వము, ఆయన చూసేది నమ్మకత్వం, యథార్థత ఆయన చూస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వాడినే ప్రభు కనుగోగలుగుతాడని మర్చిపోవద్దు. మరి దినాన నీ అపనమ్మకమును విడిచిపెట్టి, అవిశ్వాసమును, అశ్రద్ధను విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నువ్వు కలిగిన ప్రభు సన్నిధిలో నువ్వు కలిగిన ప్రతి ఒక్క ఆలోచనను కూడా ఆయన నెరవేర్చి దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించే రీతిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిలోనికి నడిపించండి. కలిగిన అవసరతలన్నీ తొలగించి సమృద్ధిని బిడ్డలు దయచేయండి. ఆయా అశ్రద్ధను విడిచిపెట్టి నీ యందు భయభక్తులతో నడుస్తూ ఉండగా నీ దీవెన మేలుల చేతని బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్క లోటు పదవుల నుండి విడుదల దయచేయండి. నేను భయభక్తులతో నడిచే కృప దయచేసి నడిపించమని, ఇదేమంత మేలులు ఆశీర్వాదం చేత నింపమని యేసునామములో అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన జీవము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. మాటలు వింటున్న మీరు అనేకులకు తెలియపరచండి. మీ ఒక పరిచర్యలో మీరు కూడా ప్రతిరోజు మాటలు వినాలని ఆశించినట్లయితే ఈ ఒక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుడి దినమంతా తన కృపా కాపుదల చేత మనల్ని భద్రపరిచి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.